బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. ముంబైలో ఆయన నివాసంలో కత్తితో ఆ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. సైఫ్ ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. అర్ధరాత్రి ఇంట్లోనికి దుండగుడు చొరబడినట్లుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు దుండగుడి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ప్రస్తుతం ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాత హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు డాక్టర్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా, చెప్పండి. జమీమా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఈ రోజు అర్ధరాత్రి ఒక దుండగుడు దాడి చేయడంతో ఒక్కసారి ముంబై నగరం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. అంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఇలాంటి సంఘటన ఈ రోజు ఉదయం ఒక్కసారి ఇలాంటి సంఘటన జరగడంతో ఒకసారి మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ బాలీవుడ్ కి సంబంధించినటువంటి నటులు ఉండేటటువంటి స్థలము మనకు దాదర్ తర్వాత బాంద్రా అన్నది చాలా ముఖ్యమైనటువంటి స్థలము. అయితే ఒక షూటింగ్ నిమిత్తంగా ఆయన వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భము, అంటే అతడు ఉండేటటువంటిది 11వ అంతస్తు. అయితే అక్కడి నుంచి ఆయన అర్ధరాత్రి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ఈ యొక్క దుండగుడు ఎవరైతే ఉన్నారో ఒక దొంగతనానికి వచ్చినట్లుగా కూడా ఇప్పుడు వరకు అందుతున్నటువంటి సమాచారం ఒకవైపు. అయితే వ్యక్తి ఇన్వెస్టిగేషన్ లో మనకి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా మనకు అంటే అతడు వెళ్ళిన తర్వాత ఏదైతే దుండగుడు అప్పటికే ఆ యొక్క ఇంటి నివాస పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈయన వెళ్ళిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి హై సెక్యూరిటీ నిమిత్తమే ఆయన వెళ్ళిన ఏదైతే డోర్స్ కానీ గేట్స్ అవన్నీ కూడా కొంత ఓపెన్ గా ఉండడంతో అతను ఆ ఇంట్లో జొరబడ్డానికి కొంత వీలు పడినట్లుగా తెలుస్తుంది. దానితో ఆయన వెళ్ళిన వెంటనే అతనితో పాటు లోపలికి వెళ్ళడము, దానికి సైఫ్ అంటే ఏదైతే సైఫ్ అలీ ఖాన్ అడ్డగించడంతో ఒక్కసారిగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధముతో ఒక 2-3 సార్లు కత్తిపోట్లతో కూడా అంటే ఇద్దరి మధ్య కూడా కొంత అంటే దాడి జరిగినట్లు తెలుస్తుంది. అయితే దానిని వ్యతిరేకించడంతో ఒక్కసారిగా ఆయన కింద పడిపోవడము, రక్తపు మడుగులో ఉండడంతో వెంటనే కొద్దిగా అరుపులు కేకలతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు. దానికి అలర్ట్ అయి వెంటనే రావడంతో ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇతడు ఒక దొంగతనానికి వచ్చినట్లుగా కూడా చెప్తున్నటువంటి సమాచారం. కానీ అతన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే సైఫ్ అలీ ఖాన్ ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికి ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ని కూడా విడుదల చేస్తారు. కొద్దిసేపట్లో సర్జరీ చేస్తున్నట్లు కూడా డాక్టర్లు వెల్లడించారు. అయితే గతంలో మనకు ఎవరైతే బాలీవుడ్ స్టారు సల్మాన్ ఖాన్ పై చాలా పలుమార్లు కూడా దాడులు జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ముంబై నగరం అంటే మనకి దాదర్ తర్వాత బాంద్రా అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. మరొక వైపు హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ లో ఒక దుండగుడు అక్కడ చొరబడడం అన్నది ఇక్కడ చాలా కీలకము. అంటే అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ ప్లేస్ లో ఆ వ్యక్తిని ఎలా చొరబడాలన్నది ఇక్కడ మాత్రం ఒక కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే అదంతా కూడా చాలా ధనవంతులు ఉన్నటువంటి ఏరియా. ఆ ఏరియాలో ఎప్పుడు కూడా అక్కడ పోలీసులందరూ కూడా అలర్ట్ ఉంటారు. కానీ అక్కడ ఇలాంటి సంఘటన చేసుకోవడం అనేది కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్స్ కి సంబంధించినటువంటి ఇల్లు ఉండేటటువంటి స్థలము. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ దాడి చేయడంతో ఒక్కసారి అంతా కూడా బాలీవుడ్ అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడింది. దీనిపై ఆయన యొక్క హెల్త్ బులెటిన్ కి తర్వాత అక్కడ ఎంత సెక్యూరిటీ ఉన్నది అన్నది మాత్రం ఇప్పుడు అందరూ దీనిపై కూడా పెద్దగా చర్చిస్తున్నటువంటి విషయం. అయితే ఇది ముఖ్యంగా మనకి ఇంకా ఆయన హెల్త్ బులెటిన్ కూడా మరి కొద్దిసేపట్లో డాక్టర్లు విడుదల చేస్తామని చెప్పారు. మరొక వైపు అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా సెక్యూరిటీని పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం. జమీమా, రైట్ కళ, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అంటే విమర్శలకి తర్వాత ఏమైనా కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండే ఒక నటుడు. ఆయనకు సంబంధించిన దాడి వెనక అసలు ఏమైనా కారణం, బలమైన కారణం ఏమైనా ఉందా, లేదంటే ఏమైనా టార్గెట్ చేశారా? అసలు దీని వెనకతలు ఉన్నటువంటి కారణం ఏమై ఉంటుంది?
జమీమా గతంలో అంటే బాలీవుడ్ స్టార్స్ కి సంబంధించినటువంటి ఏదైతే దాడులు, ఒకవైపు మనకు గోవింద గత కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఒక సినిమా షూటింగ్ కి సంబంధించిన దాంట్లో కాలు తనకు ఫ్రాక్చర్ కావడము, ఆ తర్వాత లీలావతి హాస్పిటల్ కూడా జాయిన్ కావడము, తర్వాత మరొక వైపు కూడా మనకు సల్మాన్ ఖాన్ పై కూడా ఆయనను చంపివేస్తామంటూ కూడా ఆయనపై దాడి చేస్తామంటూ కూడా పలుమార్లు కూడా దాడి కూడా జరిగినటువంటి సంబంధాలు, తర్వాత మనకు పొలిటికల్ లీడర్స్ పై కూడా. అయితే ఇలాంటి సంఘటనలు కూడా ముంబై నగరం అన్నది కూడా ఒక మెయిన్ ప్లేస్ ఇండియాలో. ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి రాజధాని ఒకవైపు, తర్వాత సినీ ఇండస్ట్రీకి పెద్ద అంటే అందరూ ఉండేటటువంటి ఏరియా కూడా ముంబై నగరము. అయితే ఈయనపై దాడి చేసింది. అయితే మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు కూడా సైఫ్ అలీ ఖాన్ ఎవరికి కూడా ఆయన విమర్శించేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా అందరికీ కూడా అంటే అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇతనిపై దాడి చేయడం అన్నది ఒకరు అంటే దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు అందుతున్నటువంటి ఆ వ్యక్తి లోపలికి రావడం అన్నది తను ఒక దొంగతనానికి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఇంటరాగేషన్ చేసిన తర్వాత అతడు దీని వెనకాల ఎవరైనా సూత్రధారి ఉన్నారా, లేకపోతే ఎందుకు ఈ యొక్క ఇతనిపై దాడి చేయాల్సి వచ్చింది అనేది మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.